అదృష్టం బాగుంటే 6 బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. పక్క నీది కాదు, ఆకు నీది కాదు, సొన్నం నీది కాదు, కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభనం డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో నువ్వు తొందరగా గోల్ కొట్టలేదనుకో, ఆ దాసిగాడు నీతో శోభనం ఎట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో, మా డేంజర్ మనిషి. ఎవరు ఆ దాసుగాడా? వాడి బొంద, వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభనం ఒకసారి జరగని వాడబ్బా 9 months వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగాని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? అదృష్టం మీద ఒకటి ఐశ్వర్య రాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పరిగిలాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బళారే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను, పూలా బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి తయారు, సుబ్బు డార్లింగ్, మంగా డార్లింగ్, హై సూప్ మ్యాంగ్స్, కమ్ ఆన్ తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమి, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చొప్పున సవితి రోజు గంగాళ వద్ద హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. ఆపండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను. ఏయ్ సుబ్బు, ఏయ్ మంగా, మాంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది, ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగెత్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే, నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చెప్పు నా సవితి. పోవే పోరంబకు నా సవితి. పోవే, నేను వదలను. ఇప్పుడు నా దగ్గరికి. అమ్మో, ఎక్కడికి పారిపోయావు? మళ్ళీ నువ్వు తగులుకున్నావు, నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? తీసుకో, నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. పురుగో పావ కరి సస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ
అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడవసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్రానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర ఉండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. దిగండి బాబు. నమస్కారం బాబు గారు. నమస్కారం. మాధవయ్య గారు, మనం కాబోయే వ్యంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసేవాళ్ళం కదా. అమ్మమ్మమ్మ, మర్యాదలే, పైగా మగపెళ్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. ఒరే ఆనంద్, మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లని. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కు ముద్దిస్తాను, చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే. ఏమయ్యా పెద్ద మనిషి,
మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు. రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రావే. పదండి. ఏరా ఇంకా నిలబడి చూస్తావు? పదా. ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు. రారా. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాన మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా? వాడు నన్ను మింగనికి. దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడడానికి నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఒప్పుకుంటాడా? ఆయనకి ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో కా అని చెప్పి అని పిలిపించాయి. మిగిలింది నేను దమలాయించుకుంటా. మాకు చూపించాలి. అదేంటి సార్, మీకు చూపించడానికే కదా సార్ మేము ఇక్కడ ఉంది. అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో కొన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కిపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నేను ఎక్కబడి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వేంటి బాగా చెప్పారు? అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. ఏంటి నన్ను మీరు చాటుతో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడు చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు. నాకంటే అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుసా వేస్తా. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. చెప్తాను. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు. ఈ బొరుసు నేను తీసుకెళ్తా. పోనుకొచ్చినట్టు అలాగైపోయినాడు. వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైం అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోలేదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, ఆ ఫిగర్ వాడికి వచ్చేసింది. అయ్యి బాబాయ్, ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్ చెప్తాం. ఇదిగా నిన్ను అమ్మచ్చంటే వాడు సార్ మీ మీద. బాగా చెప్పారు, బాగా చెప్పారు. మీ అమ్మకాడి బాగా బాగా చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డబుల్ ది. ఓకే. అయ్యి బాబాయ్, నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్ ఏదో నన్ను అడుగుతావంటే నేను ఏదో తీసుకున్నట్టు. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయే, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టిస్తున్నారు. ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకలేటే. ఏం దొరుకుతారా బాబు? రాము గాడే గైడ్ ఉన్నాడు. వాడి దగ్గర ఏం అట్రాక్షన్ ఉందో ఏమో, అందరూ అక్కడికే పరిగెడతారు. మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే గానీ ఫుడ్ గిట్టదు. ఇంతగా ఎవరా రాము? దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని వచ్చాను.
సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉతికేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళ్ళ కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థ్యాంక్ యూ. దీని బట్టలు భలే ఉన్నాయి, ఈ రోజు ఉతికేస్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బరావు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పని చేస్తాను నేను. ఏమండి, చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతగా ఏమన్నా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్ర, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాను అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ కుషన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. కూర్చో బాబు. అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే, మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడతో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును.
మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తాను, వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను, వస్తాను. వెళ్ళండి. ఆ 2వ టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు. లేదా? అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు మేము కలగానేమంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. ఈడవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C